నా పేరు కుమారస్వామి, యూట్యూబ్ జిల్లా సహా అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయిలో అన్నింటిలో కూడా రాష్ట్ర శాఖ నియోజకవర్గం ఓ కార్యక్రమాన్ని నిరాహార కార్యక్రమంగా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా వెంకటగిరిలో కూడా ఈరోజు జరుపుతాము. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ ప్రభుత్వం రాకముందు మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు కానీ, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సౌకర్యాలు కానీ ఏది కూడా కల్పించకపోవడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత మేమంతా కూడా కల్పిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులు మాకు ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు మేమందరం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డ్ ఎంప్లాయీస్ తో సహా అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నాం. అయితే ఏదైతే పిఆర్సీ ఇస్తామన్నారో ఆ పిఆర్సీ 3 సంవత్సరాలు అవుతామన్నా కూడా దాన్ని ఊసేలేదు. గత కాలంలో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతే కూడా ఈ సంవత్సరం 20 నెలలుగా ఆ ఆలోచన చేయలే. వెంటనే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నుంచి రాయితీలు, బకాయిలు మాకు ఇవ్వాల్సిందే కానీ అలాంటివి ఏమి ఇవ్వకుండా 9,000 కోట్లు మాత్రమే బకాయిలు మేము విడుదల చేశాం, మేము ఏదో చేస్తామని చెప్పేసి చెప్తూ మభ్య పెడతా ఉంది. కానీ ఆ రకంగా కాకుండా దానికి ఒక రూట్ మ్యాప్ చేసి మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేని, డిఏలు అయితేని సకాలంలో చెల్లించాలనేసి కోరుతున్నాం. జిల్లా కార్యదర్శి. ఈరోజు యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రణబేరి 3.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వము ప్రభుత్వ ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క అండదండలతో అధికారంలోకి వచ్చి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చారు. మీ యొక్క పిఆర్సీ కమిషన్ వేస్తాము, మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తాము, ఐఆర్ ఇస్తాము, పెండింగ్ డిఏలని ఇస్తాము, ఆర్థిక బకాయిలన్నీ కూడా మీకు క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఉద్యోగుల పక్షాన ఏమాత్రం కూడా ఆలోచించకుండా కేవలము ఒక డిఏ మాత్రమే ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడపదడప 9,000 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి గ్రాట్యుటీ లేదు. అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ లేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే జీవో నంబర్ 57 ఇచ్చిందో దానికి అనుగుణంగా మన 2004 ముందు నియామకం ఉత్తర్వులు పొందినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేయాలి. ఆ విధంగా కూడా అనేక రాష్ట్రాలు ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయినా మా ప్రభుత్వం ఎందుకో నిమ్మక నీరుతున్నట్లుగా ఉంది. కాబట్టి అనేక రకాల సమస్యల మీద మేము ఈరోజు పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం ప్రభుత్వం స్పందించి మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇచ్చినట్టు, లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 1, 2 తేదీన నిరాహార దీక్షలు ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర కేంద్రంలో ఏప్రిల్ 15 నుంచి 19 వరకు ఉంటాయి. అప్పటికి కూడా స్పందించకపోతే ఏప్రిల్ 28 తేదీన చెలో సెక్రటరీ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన విజ్ఞప్తి. నా పేరు ఉదయ్ కుమార్, యూట్యూబ్ సీనియర్ కార్యకర్త. ఏ ప్రభుత్వాలు మారినా ఉద్యోగ ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వస్తే తప్ప ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదని పరిస్థితి. గత ప్రభుత్వం మాకు చేయలేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము గెలవడానికి కారణం ఉద్యోగస్తుల యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని నేను చూసుకుంటాను, ప్రతి ఒక్కటి ఇస్తానని చెప్పినటువంటి ఆయన ఏ సమస్యలు పరిష్కరించకపోగా ఒక 6 నెలల క్రితం ఒక డిఏ ఇచ్చేసి పిఆర్సీ నేను చూసుకుంటాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు కూడా ఏం పరిశీలించలేదు. ఇకపోతే విద్యా వ్యవస్థకు వచ్చినట్టయితే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మా 117 జీవోని రద్దు చేసి స్కూళ్ళని బాగుపరుస్తారనుకుంటే మేము చాలా కలలు కన్నాం. ఎంత దారుణంగా దెబ్బతీశారంటే ఈ రోజు ఉదాహరణకు వెంకటగిరి మండలం ఎత్తుకుంటే 56 సింగిల్ టీచర్ స్కూల్స్, హై స్కూల్లో పనిచేసే సబ్జెక్ట్ టీచర్స్ అందరిని తీసుకొచ్చి మోడల్ ప్రైమరీ స్కూల్ని పెట్టి అక్కడ వాళ్ళ సబ్జెక్ట్ లేకుండా చేసి ఇక్కడ వాళ్ళకి నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయితే ఒక్క రోజు కూడా ఉపాధ్యాయ సంఘాలతో కూర్చొని మాట్లాడిన విద్యాశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన నారా లోకేష్ గారని చెప్తున్నాం.
పైకి మాత్రం విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని చెప్తూ టోటల్ గా ఈ ప్రైవేట్ విద్యా సంస్థకి ధారాదత్తం చేయడానికి నారాయణ విద్యా సంస్థలు ఏదైతే చేస్తున్నాయో ఆ యొక్క సిస్టమ్ తీసుకొచ్చి విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నారని, ఈ విధంగా దీన్ని కానీ పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సిందని నేను ఈటో పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా మా బ్రదర్స్ ఇందాక చెప్పినటువంటి డిమాండ్స్ అన్ని నెరవేర్చాలి. దాంతో పాటుగా మేమెంతో బాగుపడతాయి విద్యా సంస్థలు అన్ని అని చెప్పేసి 5 మంది ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పి గ్రామ గ్రామాల్లో ప్రచారం చేసి మేము విద్యార్థులను చేర్చుకోవడం జరిగింది. కానీ మా ఆశకి నీరు గారినట్టుగా 5 మంది ఉపాధ్యాయులు ఒక్కరోజు కూడా పాఠశాలలో కనిపించడం లేదని గ్రామస్తులు మమ్మల్ని అడిగే పరిస్థితికి ఇప్పుడు వచ్చాము. అలాగే ఈ నెలాఖరులో 30వ తారీఖున రోల్ ని బట్టి రేషనలైజేషన్ చేసి మళ్ళా సర్దుబాటు చేస్తామని అంటున్నారు. ఆ విధంగా చేయడం వల్ల చాలా నష్టపోతామని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏప్రిల్ మేలో ఎన్రోల్మెంట్స్ జరుగుతాయి కాబట్టి జూలై ఆఖరి వరకు ఉండేటువంటి రోల్ తీసుకొని ఆ తర్వాత రేషనలైజేషన్ నిర్వహిస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి రేషనలైజేషన్ ఇప్పుడు జరగకుండా ఆపాలని ముఖ్య డిమాండ్ గా మేము తెలియజేస్తున్నాం.